నర్సరావుపేట మండలం ఊరికి పోయి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం నీ ప్రభుత్వంలో పనిచేసిన ఒక అధికారి ఒక మామూలు రైతును 4 లక్షల రూపాయలు దోపిడీ చేసి ఆ రైతు కోలుకోకుండా చేస్తే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు 100 రోజుల లోపలనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చింది. మీరు 10 ఏళ్ళు కూడా పరిపాలన చేసి ఒక్క హామీని నెరవేర్చిరా? సిగ్గుచరం ఉండాలి మాట్లాడడానికి. ఒక్క హామీ నెరవేర్చినా మీకు ముఖం ఉందా? నువ్వు ఒక దొంగ ఓటుతో చేసినా ఎమ్మెల్యే, దొంగ ఓటుతో బొగతోటి తీసి పడేస్తే నువ్వు ఎక్కడ ఎమ్మెల్యే? ఇక్కడ ప్రజలు వాతర పెడతా నువ్వు దొంగ ఓట్ల ఎమ్మెల్యేగా గట్లే చలమణితో ఈ 5 ఏళ్ళు ఏదో కాలం పట్టుకుని వెళ్ళిపో. ఇక్కడ ప్రజలకు నీకు సరైన గుణపాఠం రానుంటుందని చెప్తారు. ఇప్పుడు కూడా చెప్తున్నా, మొన్న దొంగ ఓటుతో గెలిచిన కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే రిజైన్ చేయి, మన ఇద్దరం పోటీ చేద్దాం, ఎవరు గెలిపిస్తున్నారో ప్రజలు చూద్దాం. నువ్వు ఒక భూ కబ్జాదారునివి, అక్క దగ్గర కాలేజీ కొట్టేసినవి, నీవు కూడా ఇక్కడ మాట్లాడి నీతులు చెప్తావా? నీ నీతిలో నేను ఒకటే సవాల్ చేస్తున్నా. 100 రోజులు అయింది. 100 రోజులు మన ఇద్దరం పోటీ చేద్దాం, మళ్ళీ రిజైన్ చేసిరా చూద్దాం ప్రజలు ఎవరు చెప్తారు. అవసరం అనుకుంటే ఒకటే వెహికల్ పోయి ప్రజలను కోరుకుందాం. నువ్వు నీ పార్టీ అని చెప్పు, నువ్వు పేరు చెప్పు, నేను నా పార్టీ చెప్తా, నా పేరు చెప్తా, ప్రజలు ఎవరిని ఆదరిస్తారో చూద్దాం. ఇది నిజమైన ఎన్నిక ఉంటుంది. కాబట్టి నువ్వు దొంగ ఓట్ల ఎమ్మెల్యే, నువ్వు అట్లే ఉండదలుచుకుంటే అట్లే ఉండు, లేకుంటే రాజీనామా చేసి వస్తా అంటే రాజీనామా, లేకుంటే ఇటువంటి అబద్ధాలు మాట్లాడకు. నీ దగ్గర అంతా అవినీతి పరులు నువ్వు, భూ కబ్జాదారు నువ్వు.